జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తనకు అందించిన మంత్రిత్వ శాఖలోని అధికారులతో వరుస సమావేశాలతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నత అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత 5 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1066 కోట్లు ఏమైనాయని అధికారులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై గురువారం డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే చాలామంది కాల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసే యోచనలో ఉన్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి పవన్ కళ్యాణ్ గారు బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. కీలక శాఖల అధికారులతో బిజీగా సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. పలువురు ముఖ్య నేతలు, ప్రముఖులు కూడా ఆయన కలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు.